responsibility to the community. Community వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి, అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి ఇకలాజికల్ ఆల్సో. అంటే మన పర్యావరణాన్ని కాపాడే దిశలో చేస్తూ ఉండాలి ఏదైనా. అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ఒకటే కాదు, దాంతోపాటు పర్యావరణం కాపాడే దిశలో కూడా చేస్తూ ఉండాలి. సో కంపెనీస్ కెన్ ఫుల్ఫిల్ దిస్ రెస్పాన్సిబిలిటీ త్రూ వేస్ట్ అండ్ పొల్యూషన్ రిడక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అన్నీ చూస్తున్నాను. దిస్ ఇస్ సంథింగ్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ అండ్ ఐ విల్ నెవర్ డూ. January 6th మేము 6th and 7th రంగరామ్ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఒక 1200 డెలిగేట్స్తో చేసాము. అక్కడ ప్లాస్టిక్ వాజ్ నాట్ యూస్డ్, వాటర్ వాజ్ గివెన్ ఇన్ గ్లాసెస్. సో ఎందుకంటే అంతకుముందు మేము 3 years ముందు చేసినప్పుడు 1 lakh ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కలెక్ట్ చేసాం. సో దిస్ ఇస్ వాట్ వీ డిడ్ంట్ వాంట్ టు రిపీట్. అండ్ ప్లేట్స్ కూడా స్టీల్ ప్లేట్స్. సో వీ ట్రై టు రీయూజ్ ఎవ్రీథింగ్. నో బ్యానర్స్, ఫ్లెక్సీస్ పెట్టలేదు ఎక్కడ కూడా. సో ఫ్లెక్సీస్ పెడితే కూడా ఓన్లీ బికాస్ గెస్ట్కి ఫ్లెక్సీ లేకపోతే ఫీల్ అవుతారని చెప్పి వీ హ్యాడ్ 2 or 3 ఫ్లెక్సీస్ ఇన్సైడ్ ద ఆడిటోరియం. సో దిస్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ విత్ ద కంపెనీస్, ఐ థింక్ మనకు కూడా ఉండాలి ఆ ఉదాహరణ. సో సిఎస్ఆర్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ చారిటీ అండ్ డొనేషన్స్. సిఎస్ఆర్ అంటే వాడు మనకి డొనేషన్ ఇస్తున్నాడు అన్నది కాదు. సిఎస్ఆర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మనం వాళ్ళకు ఉంటుంది. అది మనం తెలుసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోవడానికి మనకి మోర్ ఈజీ. సో సోషల్లీ రెస్పాన్సిబుల్ కంపెనీస్ జస్ట్ డోంట్ లిమిట్ దెమ్సెల్స్ టు యూజింగ్ రిసోర్సెస్ ఇన్ ఎంగేజింగ్ యాక్టివిటీస్ దట్ ఇంక్రీజ్ ఓన్లీ ప్రాఫిట్స్. వాళ్ళ లాభాలు పెంచుకోవడానికే పనిచేయరు. సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలిసిన కంపెనీలు యూజువలీ దే ఆర్ ఆల్సో ఇంక్లైన్ టువర్డ్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో కంపెనీస్ యూజువల్గా సిఎస్ఆర్ని ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాయి. సో సిఎస్ఆర్ వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. సిఎస్ఆర్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి టువర్డ్స్ సిఎస్ఆర్ డొనేట్ చేసిన కంపెనీస్ వాళ్ళ రెప్యుటేషన్ ఆల్సో goes up pretty high, and it's a public image for them. So what are all the things? Environmental sustainability. So in that chapter, companies can participate in environment protection, and this may include using renewable energy resources by reducing emissions and implementing recycling programs. Philanthropy. Corporations often contribute to charitable causes and community development. ఇది వాళ్ళు బయటకే కాకుండా వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా, వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ పిల్లలకు కూడా వాళ్ళు డొనేట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించవచ్చు. టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంప్లాయీ అండ్ ఫ్యామిలీస్ కూడా దే కెన్ వర్క్ విత్. ఎథికల్ బిజినెస్ ప్రాక్టీస్. ఎప్పుడైతే సిఎస్ఆర్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా చేస్తారో న్యాచురలీ దేర్ ఇస్ మోర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్, అండ్ దెన్ బిజినెస్లో దేర్ ఇస్ మోర్ ఎథికల్ బిజినెస్ బాగా కనబడుతుంది మనకి. ఎంప్లాయీ వెల్బీయింగ్, లైక్ ఐ టోల్డ్ యూ, దే టేక్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వెల్బీయింగ్. స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్. Everybody who is related to the company in some way or the other is a stakeholder, and these stakeholders are always a priority. So social investments, whatever they do, they are investing on the society. So environment kani, poverty eradication kani, education kani. So idantha kuda it's the social investment of the company through CSR. Transparency and reporting, like I told you, CSR lo participate chese vallandaru kuda usually they are very transparent in their accounting. So adopting CSR practices not only benefits the society but can also enhance the company's reputation. So who exactly can give towards CSR? ఇది మనకు తెలియాలి. సో సిఎస్ఆర్కి మనం సిఎస్ఆర్ ఎవరిని అడగాలి అన్నది మనకు తెలిస్తే అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. సో నెట్వర్క్ ఆఫ్ కంపెనీ మోర్ దెన్ 500 crores, or its turnover more than 1000 crores, or its net profit of 5 crores or more in the last 3 financial years. అంతేనా? చార్టెడ్ అకౌంటెంట్. Last net profit of 5 crores or more in the last 3 financial years. 2% of the profit is what you have to spend. Preceding 3 years. That's what I said. 135. So let's say net profit 5 crores ఉందనుకోండి.
సో నేను నెక్స్ట్ ఇయర్ అంటే March 31 లోపల March 31 లోపల నేను 10 lakhs ఖర్చు పెట్టాలి. సో నేను 10 lakhs నా దగ్గర ఖర్చు పెట్టడానికి ఉంది. నన్ను వచ్చి అడిగే వాళ్ళు ఎవరు లేకపోతే నేను ఏం చేస్తాను, నేను 4 మెడికల్ క్యాంప్లో లేకపోతే మీకు ఒక చెక్ ఇచ్చి మళ్ళీ వెనకాల క్యాష్ తీసుకోవచ్చు. సో అదే 5 crores ప్రాఫిట్ ఉంటుంది. సారీ సార్, చిన్న కరెక్షన్ ప్రజెంటేషన్లో రూల్ 2.1లో ఎక్స్క్లూడ్ చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో ఎంప్లాయీస్కి ఏదైతే మనం చేస్తున్నామో అది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద రాదండి. అవుట్ సైడ్ ఇండియా చేసింది కూడా రాదు, పొలిటికల్ పార్టీస్ చేసింది కూడా సిఎస్ఆర్ యాక్టివిటీలోకి రాదు. ఎంప్లాయీస్ ఏదైనా బెనిఫిట్ పొందితే మాత్రం అది సిఎస్ఆర్ యాక్టివిటీలోకి రాదు. సిఎస్ఆర్ పాలసీ 2014. థ్యాంక్ యూ ఫర్ ద కరెక్షన్. సో మనం వీ షుడ్ నో హూమ్ టు ఆస్క్. అందుకని ఇది ఐడెంటిఫై చేయాలి. వీళ్ళు ఎవరిని అడగాలన్నది మనకు తెలియాలంటే దేర్ ఇస్ వన్ వెబ్సైట్ కాల్డ్ karmayogi.com. karmayogi.comలో వెళ్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ అన్ ఇన్సైట్ ఇంటూ విచ్ కంపెనీ ఇస్ దేర్ అన్నది మీకు తెలుస్తుంది. సో ఆ కంపెనీకి మీరు ఓకే వీళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఉంటుంది అని చెప్పి మీరు వెళ్ళి వాళ్ళు అడగచ్చు. సార్ మా ఏరియాలో ఎక్కడ ఉన్నాయి కంపెనీస్ కూడా అందులో ఉంటుందండి. ఉండొచ్చు. సార్ లేదంటే మీరు ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ డౌన్లోడ్ చేస్తే మీకు కండిషన్స్ కావాలి. ఎవ్రీ కంపెనీస్ ఫైనాన్షియల్స్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్. సో karmayogi.com is one thing that where you can actually see and మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకేంటంటే ఇప్పుడు లెట్స్ సే శ్రీకాకుళం లాంటి ఊర్లో ఫ్యాక్టరీస్ ఏమి ఉండకపోవచ్చు. దానికి కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో బాంబేలో ఉంటుంది. సో మనకి ఇక్కడ యాక్టివిటీ కావాలి, కార్పొరేట్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. సో మనం ఇక్కడ వాళ్ళని పట్టుకొని అక్కడ కార్పొరేట్ ఆఫీస్లో లైసెన్స్ చేయించుకొని ఇక్కడికి తెచ్చుకొని డబ్బులు ఇక్కడ యూజ్ చేసుకోవాలి. దట్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ రీజన్ వై Zone 4 గెట్స్ అ లాట్ ఆఫ్ ఫౌండేషన్ మనీ. Zone 4 బాంబే Zone 4లో ఉంది. సో కార్పొరేట్ ఆఫీస్ అన్ని బాంబేలో ఉంది. సో వాళ్ళు మామూలుగా సిఎస్ఆర్ వెళ్తే గుర్తు వచ్చేస్తారు. అలాగే బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో మనం ఇక్కడ కూర్చున్నా కానీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఆ కార్పొరేట్ ఆఫీస్కి మనం లైసెన్స్ చేయగలగాలి. దట్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అదర్ థింగ్, మనం ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా సిఎస్ఆర్ యాక్టివిటీకి డబ్బులు కావాలని వెళ్ళినప్పుడు ఆ కంపెనీ వాడికి ప్రయారిటీ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ కంపెనీ వాడి ప్రయారిటీ ఇస్ ఎడ్యుకేషన్, ఆర్ఎల్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఆర్ఎల్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. వాడికి ఏదో ప్రయారిటీ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ మనం చేసుకోగలిగితే బిఫోర్ యూ గో అండ్ ట్రీట్ విత్ హిమ్, వాడు మనకు 5 నిమిషాలు 10 నిమిషాలు వేస్తాడు. ఆ 5 నిమిషాలు 10 నిమిషాల్లో వీ షుడ్ బి ఏబుల్ టు టెల్ అవర్ స్టోరీ, అవర్ రిక్వైర్మెంట్. సో వాడికి ఇంప్రెస్ చేస్తే బికాస్ హీ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇంక్లైన్ టువర్డ్స్. సో ఇఫ్ యూ కెన్ నేల్ టు హిమ్ ఇమ్మీడియట్లీ యూ కెన్ ప్రాబ్లీ గెట్ దట్ మనీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా మనం డబ్బులు అడిగాము. సో వై రోటరీ? అసలు రోటరీకి ఎందుకు సిఎస్ఆర్ ఇవ్వాలని ఎవరైనా మనం వెళ్ళి అడిగితే మీకు ఎందుకు ఇవ్వాలని వాళ్ళు అడిగితే వీ షుడ్ బి ఏబుల్ టు టెల్ మనం ఏం చేసాము. సో రోటరీ బీయింగ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎన్జిఓ ఇన్ ద వరల్డ్ is definitely qualified organization. So relationship between corporate social responsibility and NGO like Rotary is often collaborative and symbiotic. So మనం కలిసి చేసేది. సో మనం బేసిక్గా వాడు హైదరాబాద్లో బాంబేలో కూర్చున్న కార్పొరేట్ ఆఫీస్లోని దే కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ శ్రీకాకుళం or రాజా. సో బట్ దిస్ ఇస్ వేర్ రోటరీ కమ్స్ ఇన్ టు ప్లే. సో మనం ఇక్కడ వి హావ్ డన్ సో మచ్ వర్క్. మనం ఇక్కడ వాట్ ఆల్ రోటరీ డస్ అని మనం వాళ్ళకి రిలీజ్ చేయగలిగితే సో యూ ఆర్ యాక్చువల్లీ యాక్టింగ్ as a bridge between the community development program and the company. So we are definitely the big bridge between the two of them. Project implementation. మనం ప్రాజెక్ట్లో లీనం అయ్యి బికాస్ వాళ్ళు దే కెనాట్ వర్క్ ఇన్ ద ప్రాజెక్ట్, దే కెన్ ఓన్లీ గివ్ యూ ద మనీ. సో మన ప్రాజెక్ట్ డిజైన్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా మనం చేస్తాం కాబట్టి చేస్తామన్న నమ్మకం వాళ్ళకి సృష్టించగలిగితే డెఫినెట్లీ దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ యూ మనీ. సో బికాస్ వీ హావ్ డన్ సో మెనీ ప్రాజెక్ట్స్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టెల్ దెమ్. మేము ఇన్ని ప్రాజెక్టులు చేశాం కాబట్టి దిస్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. మనకి ఇంత 5,000 మెంబర్స్ ఉన్నారు మా డిస్ట్రిక్ట్లో, లేకపోతే మా క్లబ్లో దేర్ ఆర్ 100 మెంబర్స్. సో వీ హ్యావ్ 100 మెంబర్స్ స్ట్రెంగ్త్, వాలంటీర్స్ who are willing to work for
కామన్ గోల్. ఎక్స్పర్టీస్ అండ్ లోకల్ నాలెడ్జ్. మన లోకల్ నీడ్స్ మనకు తెలుసు, ఏం కావాలో మనకు తెలుసు, ఎలా చేయాలో మనకు తెలుసు. సో దిస్ ఇస్ అవర్ ఎక్స్పర్టీస్. యూ హ్యావ్ ద మనీ, యూజ్ అవర్ ఎక్స్పర్టీస్ అండ్ లోకల్ నాలెడ్జ్. Community engagement. One as Rotarians, we engage with the community on a daily basis through different means. So whenever you engage the community, once again, it is more easy for you to get the funds from the companies. Monitoring and evaluation. Because you are there to monitor work progress and the project even after completion. Because sustainability is what we always look at. So, because we are continuously monitoring and evaluating, companies will have more faith on us to give their CSR to us. Capacity building. NGOs can assist in building the capacity of local communities by providing training and resources. Advocacy and awareness. Once again, advocacy is nothing but creating more awareness. Polio gurinchi manam enta awareness create cheste anta funds vastayi. So the problem is we have never told the story to the world. That is the reason why మనం ఎప్పుడైనా పోలియో కోసం డబ్బులు అడగడానికి వెళ్తే అయిపోయింది కదా పోలియో అని అందరూ అంటారు. బట్ పోలియో అయిపోలేదు. పోలియో కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్. మన పక్క దేశంలో ఉంటే ఇట్ కెన్ ఆల్వేస్ కమ్ టు us. So we should be able to drive this. Last year నేను పోలియో ఫండ్ రైజింగ్ చైర్మన్గా ఉండగా just through CSR I got 10 lakhs. So you don't have to ask Rotarians every time. Ask your non-Rotarians and more so the CSR ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు అడగండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ మీరు CSR ఫండ్స్ తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ మా క్లబ్ నుంచి అండి కాకినాడ సీపోర్ట్కి బ్లడ్ బ్యాంక్కి వ్యాన్ కావాలని చెప్పేసి పెట్టాము. 36 lakhs ఇచ్చారు. వ్యాన్ కొన్నాము. నేను ఓల్డ్ ఏజ్ చైర్మన్ని. మాకు 2 floors ఉన్నాయి. ఓల్డ్ ఏజ్లో లిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ చెప్పేసి పెట్టామండి. లిఫ్ట్ శాంక్షన్ చేశారు. 20,30,000 ఇచ్చారు. ఇప్పుడు కంటిన్యూ వర్క్ అవుతుంది. లిఫ్ట్ కంప్లీట్ అవుతుంది. 20,30,000 ఇచ్చారండి. అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చింది 36 లక్షలు. ఈ ఇయర్ లాస్ట్ మంత్ అప్లై చేశానండి. అప్లై చేసిన వెంటనే 1 monthలో వాళ్ళు చూసారండి. చూసి వెంటనే శాంక్షన్ చేశారు. నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. వాళ్ళు ఫస్ట్ అమౌంట్ వ్యాల్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్. సో బేసిక్గా మనకి యూ షుడ్ నో వాట్ టు ఆస్క్ ఫర్ అండ్ హూమ్ టు ఆస్క్. ఇది మనకు తెలిసినప్పుడు డెఫినెట్లీ దేర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ విత్ మనీ ఇన్ దర్ పాకెట్స్, ఎస్పెషల్లీ మోర్ సో కంపెనీ. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టాలి. వాళ్ళు ఖర్చు పెట్టకపోతే లెట్స్ సే 10 lakhs ఉంది అనుకోండి వాడి దగ్గర, వాడికి పెనాల్టీ ఇంకో 10 లక్షలు పడుతుంది. సో వాడు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. సో దిస్ ఇస్ ద టైం. March 31st లోపల మీరు ఏ కంపెనీస్ ఉన్నా ఐడెంటిఫై చేసుకొని మీరు అడగగలిగితే దిస్ ఇస్ ద టైం ఫర్ యూ టు గెట్ CSR funds. NGOs often rely on funding and support from corporations. So మనకి ఇక్కడ అవేర్నెస్ లేదు కాబట్టి మనం అడగం. బట్ దిస్ హ్యాపెన్స్ సో మచ్ ఇన్ బాంబే అండ్ హైదరాబాద్ దట్ అసలు వాళ్ళకి ఈ ఫండింగ్ అన్న క్వశ్చనే లేదు. అసలు డబ్బులు లేవు ఏ ప్రోగ్రామ్స్ అన్న క్వశ్చనే లేదు. బికాస్ దే హ్యావ్ దిస్ అవేర్నెస్ అబౌట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR ఫండ్స్ అవైలబిలిటీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దే నెవర్ ఫేస్ దిస్ ఫైనాన్షియల్ క్రంచ్. దట్ ఈస్ ద రీజన్ వై దర్ మెంబర్షిప్ ఇస్ ఆల్సో క్వైట్ గుడ్. And every CSR initiative has a global impact. మనం ఏం చేసినా కానీ లోకల్గా చేసినా కానీ it has a global impact. So for corporations, collaborating with the NGOs is a strategic way to leverage their expertise, build trust with communities and enhance the effectiveness of CSR initiatives. Ultimately, it's a collaboration between the CSR and the companies and for the corporation that is more important. And more so to bring a positive change in this world and the community. Thank you. The other thing is DDF in kuda CSR ki ivachu. Ivachu ka sir? Ivachu. DDF. Yeah, as a match. As a match towards the project. So government garu DDF మీకు CSR వచ్చినప్పుడు గవర్నమెంట్ గారు దానికి మ్యాచ్ కూడా అడగచ్చు.
సంవత్సరం మళ్ళీ నేను ఓఎన్జీసీకి అప్లై చేశానండి. ఓఎన్జీసీకి అప్లై చేశాను సోలార్ గురించి. అది కూడా బహుశా నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతుంది. సోలార్కి ఓన్లీ ఓల్డేజ్ హోమ్లోని ల్యాక్స్ ఇస్తున్నారు. ఒక విషయం మీ క్లబ్స్ లో ఎవరైనా అడగచ్చు, ఎందుకంటే మనం సిఎస్ఆర్ గురించి ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు కదా సిఎస్ఆర్ ఎలా తెచ్చుకోవాలి. డెఫినెట్గా అంతా ఒకటి ఏంటంటే సిఎస్ఆర్ తెచ్చుకోవాలంటే క్లబ్కి ప్లాన్ ఉండాలి, 3 సంవత్సరాలు కంటిన్యూ అసెస్మెంట్ జరిగి ఉండాలి. మోర్ ఓవర్ ఏంటంటే మీరు యాక్టివిటీస్ చేస్తున్నట్టు దాంట్లో ప్రొజెక్ట్ అయి ఉంటాము. వాల్యూమ్ ఆఫ్ సిఎస్ఆర్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే మన సిఎస్ఆర్ ఫండ్ తెచ్చుకోవడానికి మనం సర్టిఫై చేసి మనం సర్టిఫైడ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాం. రోటరీ క్లబ్ అంటిల్ అండ్ అన్లెస్ ఆ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎవరు. ఇంకొకటి ఏంటంటే మీరు బ్యాలెన్స్ షీట్స్ ఏవైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో సిఎస్ఆర్ ఫండ్ కావాలని పెద్ద కంపెనీకి వెళ్తున్నాము అని మనం అడిగామనుకోండి, వాళ్ళు రెడీగా కూర్చొని ఇది ఇచ్చేస్తాను అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉన్నాయి. అయినా కూడా సర్ప్లస్ ఫండ్స్ ఉంటే వాళ్ళు మనకు ఫార్వర్డ్ చేయాలంటే వాళ్ళ దగ్గర మనం పనిచేస్తాం కాబట్టి మన మీద ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ ఉండాలి అంటే మనం ప్రొజెక్ట్ చేసిందే మన దగ్గర ఉండాలి. అంటే మేము సర్వీస్ చేస్తున్నాం అని మనం ప్రొజెక్ట్ చేయగలిగి ఉండాలి. దట్టు ఇవాళ నిర్ణయం చేసినట్టు కాదు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మేము చేస్తున్నాం అంటే మనం ట్రస్ట్ చేసి ఎంత అమౌంట్ ఇవ్వడానికైనా వాళ్ళు రెడీగా ఉంటాం. మనం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడిటెడ్ బ్యాలెన్స్ ప్రొజెక్ట్ చేయాలి. వాళ్ళు కూడా మళ్ళీ దే హావ్ టు సబ్మిట్ టు దేర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అది ఎలా స్పెండ్ చేశారో వాళ్ళు కూడా స్పెండ్ చేసుకోవాలి 100%. అంతేగాని మీరు ఆ క్లబ్కి ప్యాన్ లేకపోయినా వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా సరే వాళ్ళకి మీరు చెప్పినా వేస్ట్. చెప్పాలి అంటే మాత్రం మనం తీసుకోవడానికి మనకి ఏం ఎలిజిబిలిటీ ఉండాలన్నది వాళ్ళకి ప్రమోట్ చేయాలి. Does your club have an account? Does your club have an account? So, no, if you have an account, So many clubs have PAN registration. Yes. no, you should have. We have. No. Personal PAN అసలు మీరు యూజ్ చేయకూడదు. క్లబ్కి సెపరేట్ గా ఎంటిటీ కావాలి. సెపరేట్ కట్టాలి. సార్ అది మనం ఆడిటెడ్ స్టేట్మెంట్స్ ఉంటే చాలా, లేకపోతే ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేశారు. ఐటీ రిటర్న్స్ కూడా లేకపోతే వాళ్ళు they will not come. చాలా క్లబ్స్ స్టేట్ లేదు అయితే అది రాబోయే రోజుల్లో చేయాల్సింది కంపల్సరీ. అంటే రూల్స్ కూడా మారుతూ ఉంటాయి. కంపల్సరీగా ప్రతి క్లబ్ ప్యాన్ తీసుకోవాల్సింది. స్పాన్ ఉంది మాకు ఐటీ ప్యాన్ అదే అయితే మన బ్యాంక్ కోసం ప్యాన్ తీసుకుంటాం. దట్స్ ఓకే. ఐటీ చేయట్లేదు. ఆడిటెడ్ స్టేట్మెంట్స్ ఏది ఏం లేదు, ఇష్టం లేదంటారు అలా అనుకుంటున్నాం. నేను మీకు మిలిటరీస్ ఫైల్ చేయాలని చెప్పి 3 కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. మీరు వెంకటేశ్వర గారు కూడా మళ్ళీ ఎందుకంటే అని చెప్పి అడిగారు సమ్ ఆఫ్ యూ. అదేంటంటే బైలాస్ కాన్స్టిట్యూషన్ ఈ రెండు కూడా పెట్టి మీరు బ్యాంక్ అప్లై చేసుకోవచ్చు. అదే పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో బ్యాంక్ లింక్ లేని బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయిపోతాయి. ఉండవు. అది తర్వాత గ్లోబల్ గ్రాంట్స్ వెళ్ళాలన్నా కూడా మనకి ప్యాన్ నెంబర్ కంపల్సరీ. ప్యాన్ నెంబర్ లేకపోతే గ్లోబల్ గ్రాంట్కి మనం అకౌంట్ ఓపెన్ చేయగలం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ముందు సిఎస్ఆర్ కంటే ప్రమోట్ చేయాల్సింది మీరు అది చేయాలి. దాని గురించి మీకు కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్స్ ఇచ్చాను. అంటే ఇవాళ ఇంకా నేను చెప్పాల్సింది కానీ మీరు టైం వచ్చింది కాబట్టి అక్కడికి క్లోజ్ చేస్తాను. ఈఎస్ఐ సర్టిఫికేట్ సెంటర్ తెచ్చుకోమన్నారు కదా, అది ఎవరికి అప్లై చేయాలి? 3 years తర్వాత వస్తుంది మీకు. మీరు 3 సంవత్సరాలు రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత కానీ సిఎస్ఆర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. ఇప్పటికీ 3 years మీరు కంటిన్యూ చేస్తే కానీ మాత్రమే ఫామ్ సిఎస్ఆర్ వన్ మనం కంపెనీ వాడికి సబ్మిట్ చేయగలుగుతాం. ఫామ్ సిఎస్ఆర్ వన్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు మనకి సిఎస్ఆర్ ఫండ్స్ అసలు ఎందుకు ఇస్తారు? ఒకవేళ అన్ని ఉన్నా కూడా మన యాక్టివిటీ లేకపోతే ఈ పేపర్ మీద అన్ని పెడతా ఉన్నాం బాగుంది, మన యాక్టివిటీ లేకపోతే మన ట్రస్ట్ లేకపోతే అది కూడా జరగదు. సార్ మిలిటరీస్ ఫైల్ చేయాలి. Thank you very much, sir. So,